కానీ ఇప్పుడు మార్కెట్లో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. మేము కూడా అలాగే కొత్త కొత్త డిజైన్స్ మోడల్స్ నేస్తామనుకుంటున్నాము. ప్రభుత్వం తరపు నుంచి మాకు ఆ కొత్త డిజైన్స్ నేర్పించి మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారి తరపున నేర్పించి అవకాశాన్ని మేము కూడా నెయ్యాలనుకుంటున్నాము. కొత్త కొత్త డిజైన్స్ అలాగా మాకు నేర్పించి నేర్చుకునేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీలక్ష్మి. ఎందుకున్నావమ్మా? నేను 5వ క్లాస్ చదువుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది పని చేస్తారమ్మా చేనేత? నేను మా వారు చేస్తాం సార్. ఇద్దరు చేస్తారు? అవును సార్. ఇప్పుడు ఎంత ఆదాయం వస్తా ఉందమ్మా? నెలకి 12,000 13,000 ఆదాయం వస్తుంది. ఇద్దరికి కలిపి? అవును సార్. ఎన్ని గంటల పని చేస్తారు? ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 6:30 దాకా చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు డిజైన్స్ కానీ కొత్త డిజైన్స్ ఇచ్చి కొంత ఆధునీకరణ చేయడం, బయట మార్కెట్ చేపిస్తే ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు? ఇంకొంచెం పెరగొచ్చు కదా సార్. ఎంత పెరుగుతుంది అనుకుంటున్నాం? ఒక 4-5 వేలు పెరిగినా మా కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఉండిద్ది కదా సార్. తప్పకుండా చేపిస్తామమ్మా. ఇప్పుడే చూశాను, ముందు కంటే ఇక్కడ ఒక 5-6 వేలు ఎక్కువ వస్తా ఉంది. ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు డబుల్ ది ఇన్కమ్, అంటే ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే రెట్టింపులు రెండింతలు రావాలని. తప్పకుండా ఇప్పుడే నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు, వారు టేకప్ చేసి మీకు అందరికీ ఆ స్కీమ్లో పెట్టి ఒక మోడర్న్ డిజైన్స్ అని ఇప్పించి మార్కెటింగ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఇమీడియట్ టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, గుడ్. చెప్పమ్మా. నా పేరు గుంటి కమల అండి. మాది మంగళగిరి రాజీవ్ గ్రూప్ కల్ప. నేను 25 ఏళ్ల నుంచి చేనేత వృత్తిలోనే పనిచేస్తున్నాను. కానీ 200 ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. కానీ దాన్ని ఎలా లబ్ధి పొందాలో, దరఖాస్తు చేసుకోవాలో మాకు అవగాహన లేదండి. మీరు అవగాహన కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. నాకే కాదండి, నా తోటి కార్మికులకు కూడా అవగాహన లేదు. మీరు అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, మీకు ఈ నెల నుంచే, ఎందుకంటే ఈరోజు 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవం ఈ రోజు నుంచే మీకు వర్తిస్తుంది. తప్పకుండా రాబోయే నెలలో బిల్లు ఇది అమలు చేస్తాం. అందరికీ 200 యూనిట్లు చేనేత కార్మికులకి, హ్యాండ్లూమ్ అయితే అదే కానీ పవర్లూమ్ ఇంట్లో ఉంటే 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇమ్మీడియట్ గా మనందరం ఎన్యూమరేట్ చేసుకుని నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా మీకు ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లా చేయాలో అది డిపార్ట్మెంట్ చెప్పేస్తాం. వాళ్ళు మీ ఇంట్లోకి వస్తారు, ఆటోమేటిక్ గా ఎన్యూమరేట్ చేస్తారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, విచ్చేసినటువంటి సోదర సోదరి మండలికి నా ధన్యవాదాలండి. మేము టిట్కో హౌసెస్లో ఉంటాము. నా పేరు అందే లక్ష్మి, మాజీ కౌన్సిలర్ని. మేము 40 సంవత్సరాల నుండి చేనేత వృత్తిలో జీవిస్తున్నాము. అయితే మాస్టర్ వేవర్ దగ్గర తెచ్చుకొని నేర్చుకోవటం జరుగుతుంది. అలా కాకుండా సొంతగా మేము తయారు చేసిన దాన్ని ప్రభుత్వ పరంగా వారు కనుక కొనుగోలు చేసినట్లయితే మాకు ఇంకా అధిక ఆదాయం వస్తుంది. దానివల్ల ఇంకా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని, దానికి ఏదన్నా మీరు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ కరెంటు, ఉచిత కరెంటు కానీ, తల్లికి వందనం కానీ, ఇవన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఈ సంవత్సర కాలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలండి. వెంకమ్మ, ఏదైతే నువ్వు చెప్పావో కొంతమంది మీ అందరూ కూడా మాస్టర్ వీవర్స్ని పెట్టుకొని మీరు నేర్చినటువంటి వస్త్రాలను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు అమ్మడం, వాళ్ళు వ్యాపారాలు చేయడం ఇవన్నీ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఏ విధంగా మనకు ఆప్కో కూడా ఉంది, దాని ద్వారా కూడా అమ్ముతున్నాం. ఇంకా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. డిజైన్ దగ్గర నుంచి మీరు అవసరమైతే ట్రేసబిలిటీ కూడా, ఎవరు ఏ ఇంట్లో నేస్తున్నారు అలాంటి మీ నిజమైన చరిత్ర కూడా పెట్టి చేయగలిగితే ఒక మానవత్వం కూడా వస్తుంది. కొనేవాళ్ళు కూడా కొంటారు. చాలామంది దీన్ని ప్రోత్సహిస్తారు. తప్పకుండా అన్ని వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇందులో చేనేత కార్మికులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆధునీకరించే బాధ్యత
మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. 100% మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తారని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్, నా పేరు బోదాటి శ్రీనివాసరావు, మంగళగిరి రత్నాలచెరు నుంచి వచ్చాం సార్. మేము 33 సంవత్సరాల నుంచి పాత మొగ్గాల మీదే వర్క్ చేసుకుంటా ఉన్నాము. కొత్తగా మళ్ళీ ఏదన్నా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి మాకు ఏదన్నా కొత్తగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే ఏం చేస్తానంటావు? కొత్తగా మిషన్ ద్వారా అట్లా వస్తున్నాయి కదా, అట్లా ఏదన్నా. అంటే పవర్ లూమ్స్కి వెళదామనా? కాదు సార్, మామూలుగా దీంట్లోనే స్టాండ్ మొగ్గ మీదే మిషన్లో అవన్నీ వస్తున్నాయి కదా సార్, ఓకే, దాని గురించి సార్. నువ్వు ఆధునీకరణ ఇప్పుడే నేను చూశాను, కొంతవరకు ఇక్కడ చేశారు. ఇంకా దీంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నీ ఆలోచించి అందరినీ కూడా ఆ వ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మోడర్నైజేషన్లో చాలా వరకు ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డామని చిన్నప్పటి నుంచి చూశాను. మామూలు గుంతలో కూర్చునే వాళ్ళు, ఆ గుంతలో అయితే వర్షాలు వచ్చిన తర్వాత 3 నెలలు ఆ గుంతలో నీళ్లుంటాయి. ఆ నీళ్లుంటే దానివల్ల అవన్నీ తీసినా కూడా మళ్ళా అది ఎండాలంటే ఇంకొక 2-3 నెలలు పట్టేది. దానికి ఆ రోజు కూడా నేను ఆలోచించింది, అందరికి 25 కేజీలు బియ్యం ఇస్తే మీకు ప్రత్యేకంగా 50 కేజీలు బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజులోనే తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా ఆ మగ్గాలు బాగా చెడిపోతాయి, దానికి కూడా డబ్బులు ఇచ్చాం. అక్కడి నుంచి మోడర్నైజేషన్ దిశగా తీసుకొచ్చాం. మీరు చెప్పినట్టన్నీ నాకు గుర్తున్నాయి. అందరికంటే ఎక్కువ ఆదరించింది చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీ అనేది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆ గుర్తింపును గుర్తుపెట్టుకొని మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇక మనందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అత్యద్భుతంగా అమరావతిని తీర్చిదిద్దుతూ అలాగే యువతకు నవతకు కావలసినటువంటి అనేక అవకాశాలతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మనందరి ఆదర్శ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్య